భాష ఏదైనా అవసరమే, నేర్చుకోండి. కానీ తెలుగుని మర్చిపోతేనే మిగతా భాషలు వస్తాయని ఎవర్రా చెప్పింది మీకు? అయినా 56 అక్షరాల భాష నేర్చుకోగలిగిన మేధావి 26 అక్షరాల భాష నేర్చుకోలేడా? 10 భాషలు మాట్లాడగల మహామేధావి భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారు తెలుగు మర్చిపోలేదే. పైగా ఆయన తెలుగులో మహాపండితుడు కూడా. తెలుగు కోసం ఉన్న ఉద్యోగాన్నే మానేశాడు విదేశీయుడు డేవిడ్ బ్రౌన్. అదే ఉద్యోగం పేరుతో ఉన్నతమైన తెలుగు మాట్లాడటం మానేస్తున్నాం మనం. 100కి పైగా గ్రంథాలు రాసిన తమిళ మహాకవి అప్పయ్య దీక్షితులు ఏమన్నాడో తెలుసా? 100 ఏళ్లు తపస్సు చేస్తే కాని తెలుగువాడిగా పుట్టగలిగే అదృష్టం, తెలుగు మాట్లాడే అవకాశం రాదన్నాడు. ఇప్పుడు తెలుగునే మర్చిపోయే మీ పిల్లలు పెద్దయ్యాక మిమ్మల్ని మర్చిపోతారు. తెలుగు మాట్లాడితే ఏం ఉపయోగమా? రోజు తెలుగు పద్యాలు చదివే అలవాటు చేసుకొని చూడండి. శరీరంలో ఉండే 72,000 నాడులు కదిలి పై పూతలు పూయకుండానే ముఖం తెలుగు కళతో వెలుగుతుందిరా. నాసిక నుంచి వచ్చేవి కొన్ని, నాభి నుంచి పలికేవి కొన్ని, హృదయ స్థానంలోంచి పుట్టేవి కొన్ని, అంచులను స్పర్శిస్తూ కొన్ని, కంపిస్తూ కొన్ని, కంఠంలోంచి, అంగిట పైనుంచి, పక్క దవడల నుంచి, నాలుక క్రింది నుంచి, మెదడు పైదాకా అణువణువులో శక్తి నింపే అణు విస్ఫోటనాలు తెలుగు అక్షరాలు. మెదడులో పిట్యూటరీ గ్రంథి, గొంతు ఊపిరితిత్తుల్లో థైరాయిడ్, మూలాధారంలో ఎడ్రినలిన్ గ్లాండ్, పొట్ట, ప్రేగులు, ప్యాంక్రియాస్ ఒకటేంటి శరీరంలోని అన్ని గ్రంథులతో పాటు స్టెరాయిడ్స్ తెలుగు శబ్దోచ్చారణతో ఉత్తేజితమవుతాయి. తెలుగు గ్రంథాలు చదివేవారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ బాగా జరుగుతుంది, ముఖం తేజోవంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు ఖర్చు లేకుండా మనం చెయ్యగల వ్యాయామం తెలుగు మాట్లాడటం మాత్రమే. విలువైన వస్తువుల్ని ఖజానాలో దాచి ఉంచుతాం. అలాగే అత్యంత విలువైనటువంటి సంస్కృతి సంప్రదాయాలని, ఆచార వ్యవహారాలని, మన చరిత్రని భాషలో దాచి ఉంచారు. ఆ భాషే కనుమరుగైపోతే ఆచార వ్యవహారాలు ఆనవాళ్లే లేకుండా పోతాయి. కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. సంవత్సరానికి ఒక్కసారన్నా మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకొని శ్రద్ధతో ముద్ద సమర్పిస్తున్నాం. అలానే మన భాషకు పితృదేవతలున్నారు. అన్నమయ్య, పోతన్న, త్యాగయ్య లాంటి మహానుభావులు ఎందరో. ప్రతి సంవత్సరం వాళ్ల పుట్టినరోజు నాడు కనీసం వాళ్ళు రాసిన పద్యాల్లోంచి ఒక్క పద్యం నేర్చుకుందాం. అదే మనం వాళ్ళకిచ్చే తర్పణ, అదే మన భాషకు రక్షణ.